వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ గొడవలు ప్రతినిత్యం వస్తున్నాయి. వాటిని తగ్గేందుకు రోజువారీ ఎటువంటి విధి విధానాన్ని పాటిస్తే మంచిది అని చెప్పేసి అడుగుతున్నారు. సహజసిద్ధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక వ్యక్తి సంపాదిస్తూ మిగతా వాళ్ళంతా కూడాను హాయిగా తిని కూర్చునేటువంటి సందర్భాలలో ఆ వ్యక్తుల మనసుల్లో లేనిపోని ఆలోచనలు వచ్చి తరచూ తగాదాలు అనేటువంటివి ఏర్పడేవి. ఇప్పటికీ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య వివాదాభిప్రాయాలు అత్యధికంగా వస్తూ కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతామనే భావన మర్చిపోయి ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు గనక జరుగుతూ ఉన్నట్లయితే ఆ గొడవలు లేకుండా అందరూ సఖ్యతా స్వరూపంలో జీవితాన్ని గడపాలి అంటే అసలు సిసలైన మార్గం ఒకటి ఉన్నది. ఏమిటి ఆ మార్గం అంటే, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడాను తీర్థయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో కలసిగట్టుగా స్నానాన్ని ఆచరించండి. కలసిగట్టుగా స్నానం ఆచరిస్తే వారి వారి మనస్సుల యొక్క కల్మషమంతా కూడా తొలగిపోయి అందరూ కూడాను అవినాభావ సంబంధంతో చాలా చక్కటి ఆత్మీయత అనురాగంతో మీ జీవితాల్ని కొనసాగించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అయితే వివాహం అయిన తరువాత చెల్లెలు కానివ్వండి, అక్క కానివ్వండి, నేను ఇక్కడే ఉంటాను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అంటూ గనక ఉన్నట్లయితే అది వాస్తురీత్యా కూడాను తప్పిదం అవుతుంది. ఆమెకు ప్రత్యేకంగా వేరొక ఇల్లు కట్టించి ఇచ్చి దాంట్లో ఉండు అక్కయ్య అని చెప్పటమే చాలా మంచిది. కానీ అందరం కలిసే ఉందాం, బావగారు కూడా ఇక్కడికే వస్తారులే అని చెప్పేసి గనక మీరందరూ గనక కలిసి ఉన్నట్లయితే మనస్సుల యొక్క కలయికలో విపత్కరమైన పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది, చేసేటువంటి పనుల రీత్యా కూడా. అందుచేతనే ఆదర్శ కుటుంబం అని చెప్పుకోవాలంటే పండగలకు పబ్బాలకు మాత్రమే పుట్టింటికి వచ్చి అందరితో హాయిగా గడిపి వెళ్ళాలి అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది తప్ప కలకాలం కలిసే ఉండాలి మా అమ్మా నాన్నలతో అనేటువంటి భావన మాత్రం పనికిరాదు అంటోంది శాస్త్రం.